ఆ అంటే నువ్వు ఈ పళ్ళు తినిపించమంది ఈ జగన్మోహినికే. హాయ్ జగన్మోహిని, ఏంటమ్మా నేను కనిపించలేదని దిగులు పడ్డావా? నాగుల పొట్టని తొలిచిన పాపం నాగశాపంగా మారి ఆ వంశానికి నాగదోషం తగిలింది. నాగదోషమా? అవును. ఛీ, దీని అమ్మ జీవితం చివరికి దీనికి దిష్టి తీయాల్సి వచ్చి. ఏందలుడు మొహం ఫిలమెంట్ పోయిన బల్బులా ఉంది. ఇక నా వల్ల కాదు మావయ్య. అది గాడిద పక్కన నన్ను గాడిదని చేసి ఆడిస్తోంది. రూపాయి కోసం ₹1 కోసం వీధుల్లో జనాలు ఆడంగాలేంది. 500 కోట్ల కోసం ఆడినా నష్టమేముందలుడు. ఆ 500 కోట్ల కోసం ఈ అడ్డమైన చాకరీ నా వల్ల కాదు మావ. అది పేపర్స్ ఇవ్వకుండా దాని ఇష్టానికి అది ఆడుకుంటుంది. నా కత్తికి ఎదురు లేకుండా బతికి నేను దీని దగ్గర లొంగడమేంది మావా? ఏసి పారేస్తారు దాన్ని. పాత సామాన్లోడు ప్రతిదీ పాత సామానే అన్నట్టు ఏసేస్తా అంటే ఎలా అల్లుడు? ఆవేశానికి కూడా ఆలోచన ఉండాలి. ఆలోచన లేని ఆవేశం వలన చివరికి నీకు ఉపయోగం ఉండదు. సరే, ఆ డీలు ఓకే అయ్యేదాకా భరిద్దామనుకున్నా. ఆ పేపర్లో అక్కడున్నా ఇక్కడున్నాయంటూ అది మన పని కూడా కానివ్వడం లేదు కదా. అల్లుడు, పని చేసేవాడు కూలోడుగానే మిగిలిపోతాడు. చేయించుకునేవాడే యజమాని అవుతాడు. ఒక దారిలో పని అవ్వలేదు అంటే మరో దారి చూసుకోవాలి. మరో దారా? పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. పేపర్ మీద సంతకం పెట్టి మరీ తెచ్చిస్తుంది అల్లుడు. అడిగితేనే ఇబ్బంది, అలా ఎలా తెస్తుంది? ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది. ఎలగమని లైట్ని బతిమలాడటం కాదో, సైలెంట్ గా స్విచ్ వేయి, అదే వెలుగుతుంది. ఆలోచించల్లుడు. ఇక్కడ నీ బుర్రలో బల్బ్ వెలిగితే ఆ బల్బ్ ఆరిపోతుంది. పదును లేని కత్తి పట్టుకుంటే కొర్రమీన కూడా మీసం మెలేసిందంట. అట్టనే మనం మెత్తగా ఉంటే సావిత్రి అట్టాగే ఉంటది. చెప్పింది అర్థమైందనుకుంటా. ఇక గాని ఏంటి మామయ్య అలా ఉన్నారు? అది నీతో ఓ విషయం చెప్పాలలుడు. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. నాతో చెప్పడానికి మొహమాటం ఎందుకు? చెప్పండి మామయ్య. అంటే బాబు, అది ఈ విషయం నీ దాకా రానిచ్చేవాణ్ణి కాదు. కాకపోతే మొదటిసారి ఇంటి పరువు పోతుందేమోనన్న భయంతో చెప్పాల్సి వస్తుంది. ఏంటి పరువా? అవునలుడు, ఈరోజు వరకు మనం ఎవరికైనా మాటిచ్చాము అంటే తిరుగుండేది కాదు. మాట పోతే ప్రాణం పోయినట్టే అని అనేవారు మీ నాన్నగారు. అలాంటిది ఒక మంచి పని కోసం ఇచ్చిన మాట పోయేలా ఉందలుడు. మాట పోతే ఈ ఇంటి పరువు పోయినట్టేగా. మాట పోయే పరిస్థితి ఎందుకొచ్చింది? అంటే అల్లుడు, అది
నా బిడ్డ లాంటిది కాబట్టి తన గురించి ఇలా నీకు చెప్పకూడదు, కానీ తప్పదు. ఆ అనాథ శరణాలయానికి స్థలం ఇస్తామని మాటిచ్చాం కదా. అవును, సంతకాలు కూడా పెట్టాం కదా. మీరు పెట్టారు అల్లుడు. ఎందుకైనా మంచిదని సావిత్రితో కూడా పెట్టిద్దామనుకుంటే ఆ స్థలం ఇవ్వడం తనకిష్టం లేనట్టుంది. సంతకాలు పెట్టకుండా ఆ పేపర్లు కనిపించడం లేదంటుంది అల్లుడు. పాపం ఆ అనాథ శరణాలయం వాళ్ళు ఏమండి ఇస్తారా లేదా అని చాలా జాలిగా అడుగుతున్నారు అల్లుడు. అసలు మన ఆస్తి మీద తన పెత్తనం ఏంటి? ఏదో మంచితనానికి పోయానల్లుడు. ఆ అమ్మాయి ఇలా చేస్తుంది అని అనుకోలేదు. నాకు అవసరం లేని మనిషిని వద్దన్నా తెచ్చి ఇంట్లో పెట్టింది చాలక అర్హతకు మించి చనువిచ్చారు. తన ఇష్టానికి ఇప్పుడు ఆడుకుంటోంది. పాపం ఆడపిల్ల కదా అని అనుకుంటే మనింటి పరువు తీయాలని చూస్తుందని నాకేం తెలుసు అల్లుడు. అలా అని నువ్వేమనొద్దులే. సంతకం పెట్టమని ఒక్క మాట చెప్పు చాలు. ఎందుకు పెట్టదు మావయ్య? అయినా తనని అడుకోవాల్సిన కర్మ మనకేంటి? మనం చేసే మంచి పనికి అడ్డుపడ్డానికి తనెవరు? రండి, ఎందుకు సంతకం పెట్టదో నేను చూస్తాను. పద బాబు. ఏమనుకున్నావు నీ గురించి నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. నా చెల్లెలి మాట కాదనలేక నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నా భరిస్తున్నాను. ఉండనిస్తున్నాను కదా అని మా వాళ్ల మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? నేనేం చేశానండి? అనాథ శరణాలయం కట్టడానికి స్థలం ఇచ్చి ఒక మంచి పని చేయాలని మేము చూస్తుంటే ఆ మంచి పనికి అడ్డుపడతావా? అల్లుడు, నా గురించి మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు? లేకపోతే ఏంటి మావయ్య? అయినా అది మా ఆస్తి, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం. మధ్యలో వచ్చి అడ్డుపడడానికి తనెవరు? ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ విలువిచ్చి ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమంటే పెట్టడానికి నీకేంటి బాధ? నువ్వు సంతకం పెట్టనందువల్ల నష్టం నీకు కాదు, మాకు. మా పరువు పోతుంది. మా నాన్నగారి మీదున్న గౌరవం తగ్గిపోతుంది. ఆనంద భూపతి గారి అబ్బాయి మాట తప్పాడు అన్న చెడ్డ పేరు మాకు. అవునమ్మా, వాళ్ళేమో ఫోన్ చేసి అయ్యా స్థలం ఇస్తున్నారా లేదంటే చెప్పండి, మరో దాతను చూసుకుంటామంటుంటే తల కొట్టేసినట్టయిపోయిందమ్మా. కుటుంబం గురించి, కుటుంబ గౌరవం గురించి తెలిస్తే కదా మాట, దాని విలువ అర్థమయ్యేది. అయినా నీ సంతకం గురించి మా మావయ్య నీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆ డాక్యుమెంట్స్ పై సంతకం పెడితే చాలలుడు, ఇక సమస్య ఉండదు. ఇచ్చిన మాట నిలబడుతుంది, ఇంటి గౌరవము నిలబడుతుంది. అల్లుడు చెప్పింది అర్థమైంది కదమ్మా. ఈ ఇంటికి ఒక గౌరవం ఉంది, మా వంశానికి ఒక పేరుంది. జమీందారు ఆనంద భూపతి గారు మాట తప్పరు అన్న నమ్మకం ఉంది. నువ్వు కాగితాలు తెప్పించి సంతకం పెట్టిస్తే ఏ బాధ ఉండదమ్మా. తెప్పించక ఏం చేస్తుంది మావయ్య? అయినా మన ఇంట్లో తనిష్టం ఏంటి? అదమ్మా విషయం. మరి ఆ పేపర్లు ఎప్పుడొస్తాయి? రేపు తెప్పిస్తాను.
మావా ఇక్కడుండరా. నాకు బిడ్డ పుడితే పక్కింటోడికి గుండు కొట్టిస్తానన్నట్ట వెనకటికి ఒకటి. అలా ఉంది అల్లుడు నీ వరుస. ఏమైంది మావా? ఏమైందేంది? ఆ స్థలం మాకు అవసరం లేదని వాళ్ళు మనతో డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు. అనుకున్నంత అయ్యింది. 500 కోట్లు హాంఫట్ బేరం పోయిందని నేనేడుస్తుంటే నువ్వు ఇక్కడ బస్కీలు తీస్తున్నావా? ఇంత ప్లాన్ చేసి అల్లుణ్ణి వాడి చెల్లెల్ని అందర్నీ నమ్మించి సంతకాలు పెట్టిస్తే ఆ సావిత్రి అంతా సర్వనాశనం చేసింది. ఏమో అనుకున్నాను గానీ అది మామూలు ఆడది కాదు. చేతికొచ్చే డబ్బు చేజారిపోయిందాకా కాగితాలు మన చేతికి రాకుండా చేసిందిగా. అందుకే అసలు ఇదంతా ఎందుకు, దాన్ని వేసి పారేస్తే దరిద్రం వదిలిపోతుందని చెప్పా. విన్నావా? చెర్లో చాపే కదా యాడికి పోద్ది అనుకుంటే గట్టు దిగి గుండ్ల కమ్మలో కలిసిందంట. అట్లాగే ఇంట్లో మనిషే కదా యాడికి పోద్ది అనుకుంటే మనకిట్లా నామం పెట్టుద్దనుకోలేదు అల్లుడు. ఇక లాభం లేదు, దాన్ని ముక్కలు ముక్కలుగా నరకాల్సింది. బాబాయ్ బాబాయ్ వస్తున్నా. రామావ తాడో పేడో తేల్చేద్దాం. బాబాయ్ ఏంటమ్మా ఏంటి? ఆయన అన్ని మాటలు అన్నాక ఇంకెందుకు లేని కష్టపడి ఆ డాక్యుమెంట్స్ తెప్పించి సంతకాలు పెట్టాను, తీసుకోండి. ఈరోజు ఇస్తానన్నానుగా, ఇచ్చేసాను, చూసుకోండి. చెప్పిన మాట ప్రకారం ఇచ్చేసాను బాబాయ్ గారు. ఆయన కూడా ఈ విషయం చెప్పండి, లేదంటే మళ్ళీ తిడతారు. పాపం ఆ అనాథలకి అదే ఆ అనాథ శరణాలయం కట్టాలి అనుకున్న ఆ మంచి మనుషులకి ఈ డాక్యుమెంట్స్ త్వరగా ఇచ్చి మన ఇంటి గౌరవాన్ని నిలబెట్టండి. నిలబెట్టండి. ఉంటాను బాబాయ్. కోరి దీని వేసాలు. మాంసం కూర వండమంటే మసాలా చేతిలో పెట్టి మాంసం మర్నాడందంట ఇట్లాంటిది. అంతా చేజారిపోయినాక కాగితాలు చేతిలో పెడితే ఏం చేసుకోవాలని 4 గీసుకోవటానికి కూడా పనికిరావు. ఏమలుడు దీనికి పనికొస్తాయి. చెప్పు సావిత్రి. థ్యాంక్స్ బావా. థ్యాంక్సా? ఎందుకు? ఆస్తిని కాజేయాలనుకున్న వాళ్ళ డీల్ ని చెడగొట్టినందుకు. కోట్లు ఖరీదు చేసే పొలాన్ని కాజేయకుండా కాపాడినందుకు. తమ్ముడు ఆస్తి అంటే అది మన ఆస్తి కదా. మన ఆస్తిని మనం కాపాడుకున్నాం, దానికి థ్యాంక్స్ ఎందుకు? అనాథ శరణాలయానికని ఆయన్ని నమ్మించి 500 కోట్లు కాజేయాలని చూశారు. చూసావా? ఆ రుద్ర బ్రతుకుతుందే ఆ ఆస్తి కోసం. నేనుండగా అది జరగదు బావా. జాగ్రత్త సావిత్రి. ఆస్తి కోసం అక్కా బావలను చంపిన దుర్మార్గుల మధ్య ఉన్నావు. ఆయనలాగా నేను వాళ్ళని మంచి వాళ్ళని నమ్మితే కదా బావా నన్నేదైనా చేయగలిగేది. వాళ్ళ నుంచి ఆస్తిని కాపాడుకుంటాను, నా భర్తని కాపాడుకుంటాను. ఎందుకైనా మంచిది. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఏ చిన్న ఇబ్బంది అనిపించినా నువ్వు నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను. అలాగే బావా, ఉంటాను. జాగ్రత్త సావిత్రి. చూడు మావయ్య, అవకాశం చేయి జారిపోయేదాకా ఆడించి ఇప్పుడు కాగితాలు తెచ్చిచ్చింది. చెరువెండినాక చేప పిల్లలు వేసి ప్రయోజనం ఏముంది? లక్ష్మీదేవి గడప దాటిపోయినాక హారతులు తెచ్చి ప్రయోజనం ఏముంది? చాలు మావయ్య, ఇప్పటిదాకా ఆ డబ్బు కోసం దాన్ని భరించాను, ఇక నా వల్ల కాదు. ఇంకా ఆపాల్సిన అవసరం నాకు కనిపించటం లేదు. ఇప్పటిదాకా అది బతకడమే బోనస్, ఇక వరస పెట్టేస్తాను. శంఖం ఉదితే శవం లేచినట్టే.
కానీ నువ్వన్నట్టు చావు నలుగురికి అనుమానం వచ్చేలా ఉండకూడదు. అందుకే మొదట దాని కడుపులో పెరుగుతున్న రేపటి వారసుణ్ణి లేపేస్తాను. అది తట్టుకోలేక సావిత్రి ఆత్మహత్య చేసుకుంటుంది. భార్య బిడ్డల చావు తట్టుకోలేక ఆ సత్యగాడు రైలు కింద పడి చచ్చిపోతాడు. ఇన్నేళ్ల తర్వాత కలిసిన అన్నయ్య చచ్చిపోయాడన్న బాధతో నందిని గ్యాస్ సిలిండర్ పేల్చుకుని చచ్చిపోతుంది. శభాషలుడో, రాత రాసిన బ్రహ్మైనా ఇంత పద్ధతిగా రాశాడో లేదో తెలియదు కానీ వాళ్ళని ఎలా చంపుతావో నువ్వు మాత్రం పద్ధతిగా చెప్పావు. జాగ్రత్తగా పద్ధతిగా పని కానిచ్చేసాయి. ఈ ఆస్తి మనదే మావా. ఇక ఆ సావిత్రిని నా నుంచి ఎవరూ కాపాడలేరు. సావిత్రి, నా నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు. పదండి స్వామి, పదండి. రండి రండి స్వామి. స్వామి, సందేహమే లేదు. వాళ్ల తాతలు చేసిన పాపాల వల్లే వీళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, వాళ్ళెవరూ ప్రశాంతంగా బ్రతకలేరు. అందువల్లే చిన్నతనంలోనే అతని తల్లి తండ్రి చనిపోయారు. ఈ జాతకాలకు కూడా కాలసర్పదోషం ఉంది. వారికి కష్టాలు తప్పవు. సుఖమన్నది వాళ్లకుండదు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతారు. అదేంటి స్వామి, ఎలాంటి దోషానికైనా పరిహారం ఉంటుందిగా? ఉంటుంది, కాని ఈ జాతకం కలవారికి వీరి పూర్వీకుల పాపాలు శాపాలై చేసే ప్రతి పని పతనం వైపే దారితీస్తుంది. వాళ్ళు రక్షింపబడాలి అంటే ఏదైనా అద్భుతం జరగాలి, లేదా ఆ దేవుడే రక్షించాలి. మనమేమీ చేయలేమంటారా? మానవ ప్రయత్నంగా మనం కొన్ని శాంతులు జరిపిద్దాం. ఆ తర్వాత దేవుడి దయ.
అమ్మా సావిత్రి, నేను చెప్పాను కదా తమిళనాడు నుంచి వస్తున్నారని. ఆ స్వామి వీరే. నమస్కారం స్వామి. ఏంటి స్వామి ఇది? పూజారి గారు చెప్పినట్టు పూజలు కూడా చేశాం, అయినా కలలు రావడం ఆగలేదు. ఆ శబ్దాలు అలా వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు అదే కల. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను. ప్రశాంతత అన్నది ఇక మీ జీవితాలకు లేదు తల్లి. ఇంతకన్నా విపరీతాలు చూడబోతున్నావు. ఇప్పటి వరకు నువ్వు చూసింది ఒడ్డున అలలే. అసలు కల్లోలం ఇక చూస్తా. పిల్లాడు పుట్టాలి కదా. ఇది పండంటి బిడ్డ ఎర్రగా పుట్టడానికి కాదు, కరిగిపోవడానికి.